హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి నేను అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నామండి. దాన్ని మీతో వీలైనంత షేర్ చేసుకుందామని కొంచెం వీడియో తీశాను, చూడండి. ఇది మేము కనిగిరిలో బయలుదేరిందనమాట. ఉదయం పూట అయితే మంచు అయితే చాలా పడుతుంది. మేము ఇంకా ముందు బయలుదేరాలనుకున్నాం, కానీ ఇంకా కారుకి అది కనిపించట్లేదని డ్రైవర్ వద్దని చెప్పారు. ఇంకా అందుకని 6:30 ఆ టయానికి బయలుదేరిన. 6:30కి బయలుదేరినా కూడా చాలా మంచు ఉంది. ఒక 8 వరకు అయితే అసలు మంచే పోలేదు. చూడండి, అసలు గ్లాస్ అది కనిపించట్లేదు. డ్రైవర్ అంటున్నాడు మనం ఇంకొంచెం లేట్గా అయినా బయలుదేరాల్సింది కదా అంటే, మా కనిగిరి నుంచి అన్నవరానికి వచ్చేసి 8 అవర్స్ పట్టింది అనమాట. అందుకని కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది కదా అనేసి వెళ్ళాము. మేము అన్నవరానికే కాదు, ఇంకా 2 గుడులు చూసుకోవడానికని వెళ్ళాము. అందుకోసం మళ్ళీ టైం అయిపోయిద్ది అనేసి కొంచెం తొందరగా బయలుదేరాము. ఇది విజయవాడ అన్నమాట. చూడండి, బాగుంది. అందుకని వ్యూ అంత బాగుందని ఊరికే అలా తీసాను వీడియో అనమాట. ఇంక తర్వాత వచ్చేసి రాజమండ్రికి ఎంటర్ అయ్యాము. చూడండి, అంతా కొబ్బరి తోటలు పచ్చగా చాలా బాగుంది. అసలు మా కనిగిరి నుంచి వెళ్ళి అవన్నీ చూస్తే నాకైతే అసలుకి అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అటు సైడు. అందుకని అయితే నాకు చాలా చాలా నచ్చింది. అందుకే చూస్తూ ఉన్నాను. అసలు వీడియో కూడా అసలు తీశాను. కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవేనండి. అసలు ఎంత బాగున్నాయో. అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుసు అనుకో, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అంటే వెళ్ళని వాళ్ళ కోసం అనేసి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా అనమాట. బాగుంది. ఇంకా అందుకే వీడియో తీస్తూ ఉన్న. దారంతా కారులో కాబట్టి వెళ్తూ ఉండడం వల్ల కొంచెం క్లమ్జీగా అలా ఉంది. ఇదిగోంది గోదావరి తీస్తున్నాను. కొంచెం చెప్పాను కదా, కారు వెళ్తూ ఉండడం వల్ల కొంచెం ఎందుకో బ్లర్ అయినట్టు అట్లా అనిపించేసింది. కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ అంటే ఎవరికైనా, వ్రతం అంటే ఎవరికైనా తెలిసిద్ది కదా. ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వ్రతం చేసుకుంటారు. మా పెళ్ళైన తర్వాత కూడా మేము చేసుకున్నాం అనమాట. పెళ్ళైన తర్వాత రోజు వ్రతం జరిపించుకుంటారు ఎవరైనా. చాలా మంచిదంట అనేసి. మనం ఎవరింటికి వెళ్ళినా కూడా వ్రతంలో ఫస్ట్ కూర్చొని వ్రతం అయిపోయేదాకా లెగ్గకూడదు అంటారు కదా, అలాగా. ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు అన్నవరం కూడా. అందుకని పెళ్ళైనాక ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరక వెళ్ళలేదు. అందుకని వెళ్ళాం నేను, మా ఆయన. ఇంకా దారి మధ్యలో విజయవాడ, అక్కడ టిఫిన్ తినేసి బయలుదేరాము. ఇదిగోండి, ఇప్పుడే అన్నవరానికి రీచ్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మేము 2:00 2:30కు రీచ్ అయ్యాం. ఇంకా 3 గంట ఓపెను. అందుకనేసి అన్నం తినేసి ఒకేసారి పైకి వెళ్దాము అనుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి దర్శనం అంటే ఓపెన్ చేయకపోతావు ఎందుకు మళ్ళీ కిందకి రావడం అనేసి మేము తినేసి ఇంకా పైకి వెళ్ళాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాం మేము. ఎందుకంటే అసలు ఏం క్రౌడ్ లేదు, బాగుంది. తొందరగానే మాకు 1/2 అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అన్నం తినేసి ఇంకా కొండ మీదకి వెళ్తున్నాము. ఇంకా అక్కడ కొండ మీదకి ఎక్కుతుంటే మనకి తిరుపతిలో కదా ఇలాగా కొంచెం యూటర్న్ తీసుకుంటే ఇలా పడిపోతున్నట్టు ఉంటుంది కదా, అక్కడ చాలా బాగుంది. ఇంకా అక్కడ అంతా చూపిస్తున్నాను. ఇంకా ఫోను కొంచెం దూరం తీసుకెళ్ళాము. అక్కడ మళ్ళీ కలెక్ట్ చేసేసుకున్నారు వాళ్ళు ఫోను. అందుకే అంటే అలా ఎవరి గుడిలో అయినా ఉండదులే, అంటే ఏ గుడికి వెళ్ళినా కూడా ఉండదు అనుకో. కాకపోతే చూద్దాంలే, వీలుంటే చూపిద్దాము అనేసి ఫోన్ తీసుకెళ్తే అక్కడ కలెక్ట్ చేసుకున్నారు ఫోను. అందుకే కొంచెం మళ్ళీ బయటకు వచ్చి కొంచెంగా తీశాను. ఇంకా చూడండి, పైకి వెళ్ళకుండా కొంచెం అంత తిరుపతి అంత మాత్రం లేదులే, కొంచెం తక్కువే ఉంది. తిరుపతి అయితే మరీ ఎక్కువగా ఉంటాయి కదా కోతులు, అలాగ. ఇక్కడ కూడా బాగున్నాయి కోతులు. మేము కారు ఆపితే మా కారు మీదకి ఎక్కింది కోతి, చూస్తూ ఉంది. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి పాపం వాటికి ఏం పెట్టలేకపోయాం మేము. ఇంకా పైకి ఎక్కి అక్కడ కారు పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. చెప్పులు అక్కడ వదిలేసేసి వెళ్తే ఫుల్ గాలి అయితే కాళ్ళు మాత్రం అసలు ఎర్రగా అయిపోయాయి మాకైతే. ఇంకా వచ్చేసి
అక్కడ అండి డ్రైవర్ మాత్రం కారులోనే ఉన్నాడు. అంటే పార్కింగ్‌కి ఇబ్బంది అవుతుంది కదా అనేసి. అదిగోండి మెట్ల మార్గం. మేము మామూలు కొంచెం సాయంత్రం అలా వస్తే మెట్ల మీద నుంచి ఎక్కేసి వెళ్దాం అనుకున్నాం. కానీ మేము వచ్చింది 3:00కి ఫుల్ ఎండగా ఉంది అసలు. అందుకనేసి మేము ఇంకా వెళ్తున్నాము. చూడండి ఇదే స్టార్టింగు. చెప్పులన్నీ అక్కడ విప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళాక ఇంకా అక్కడ ఫోన్లు కొంచెం దూరం ఉన్నాక ఇంకా తీసేసుకున్నారని చెప్పాను కదా, అక్కడ ఏమంటారు డబ్బులు కట్టి ఫోన్లు ఇచ్చేసి వచ్చాము. నాకు తెలిసి సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారో నాకు తెలిసిన దాంట్లో మీకు కొంచెం చెప్తాను, తప్పులుంటే మన్నించండి. ఒక పూర్వకాలంలో ఒక భార్య భర్తలకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, మాకు పిల్లలు పుట్టేటట్టు దీవించండి అంటే వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టిందంట. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళు వ్రతం చేయాలి అనుకున్నది ఇంకా మర్చిపోయారంట. మర్చిపోతే ఇంకా ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మళ్ళీ మొక్కున్నారంట. ఇంకా ఆమెకు పెళ్ళి అయిపోయిన తర్వాత వ్రతం చేపిస్తాం అనుకున్నారంట. మళ్ళీ అది కూడా మర్చిపోయారంట వాళ్ళు. అప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళ ఆయన వాళ్ళ అల్లుడు వ్యాపారం చేయడానికి అనేసి వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే వేరే ఊరికి వెళ్ళి వస్తే వాళ్ళు మధ్యలో వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళు మధ్యలో పడవ ఏమంటారు కూలిపోయిందని చెప్పారు, నీళ్ళల్లో మునిగిపోయిందని చెప్పారంట. అందుకని వీళ్ళు వ్రతం జరుగుతూ ఉంటే అమ్మ కూతురు వేరే వాళ్ళ ఇంట్లో వ్రతం జరుగుతూ ఉంటే ప్రసాదం తినకుండా వాళ్ళకి అలా జరిగిందని పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనిపించలేదంట. అందుకని ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నారంట, ఓహో మేము ప్రసాదం తీసుకొని పోవడం వల్ల ఇలా ఏమైనా జరిగిందని మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని తీసుకొని వచ్చేసరికి అప్పుడు వాళ్ళ ఆయన వాళ్ళ అల్లుడు క్షేమంగా ఇంటికి వచ్చారంట. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చి ఓహో మనం ఇలా అప్పుడు అనుకున్నాం కదా కానీ చెయ్యలేదు అనేసి ఇంకా వాళ్ళు తెలిసింది. ఒకవేళ నాకు నేనేం తప్పు చెప్పుంటే ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి గోశాల అన్నమాట. గో ప్రదక్షిణ చేయమన్నారు, అక్కడ చేస్తున్నాను. కొంచెం వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న పంతులు గారు వీడియో తీయొచ్చా తీయకూడదు, మేము ఎన్నిసార్లు చెప్పినా అందరూ ఇలాగే చేస్తారు ఏంటమ్మా అంటున్నారు. ఇక్కడ వచ్చేసి నెయ్యి దీపాలు తీసుకున్నాను నేను 365ది. అక్కడ వేప చెట్టు ఉంటే అక్కడ వెలిగిస్తున్నాను. అక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. నేనేమో ఇక్కడ వినాయకుడి దగ్గర వెలిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అసలు వెలగట్ల ఫుల్ గాలి వస్తుంది, వెనకాలేమో చెరువులాగా ఉందన్నమాట. దానివల్ల ఇంకా బాగా గాలి వస్తూ ఉంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము ప్రసాదం కూడా తీసుకోలేదు. మేము ఇంకా వేరే గుడికి వెళ్ళాలి, అప్పుడు ఇంటికి రావట్లేదు. మేము ప్రసాదం కూడా తీసుకోలేదు, కొంచెం అక్కడ పెట్టింది తినేసి వచ్చాము. ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మెట్ల మీద కూర్చుంటే వీడియో అంటే గుడిని చూపిస్తున్నాము. ఆయన చూపిమంటే వీడియో తీస్తూ ఉన్నాడు. అక్కడ చూపించడానికి కూడా బాగా ఎండ అంతా ఉంది అందుకనేసి. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గుడికి వెళ్ళాము, అది షేర్ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ అసలు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎందుకో కానీ. ఇంకా అది ఇదిగోండి బయటకు వచ్చేసాము. అక్కడ ఒకటి ఏదో కొలం లాగా ఏదో ఉంది, అది వీడియో తీశాను నేను. చెరువేమైతే అది చాలా బాగుంది అసలు. తూర్పుగోదావరి జిల్లా మాత్రం అసలు అక్కడి నుంచి వస్తుంటే నేను బాధగా ఉంది అసలు. ఎంత బాగుంది అక్కడైతే చల్లగా ఉంది, మనకేమి ఇక్కడ